విశాఖ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కరమాని వెంకట్రావు ఆధ్వర్యంలో గోకుల్ పార్క్ నందు రాధాకృష్ణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గత 5 రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు మాజీ విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇన్ఛార్జీలు, యాదవ సోదరులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్తీక పౌర్ణమి ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసిన ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రతి గ్రామ సంఘాలకి, ప్రెసిడెంట్ సెక్రటరీలకి, ఇంకొకరు పోలీస్ శాఖ వారికి, అలాగే ఇంత చక్కగా లైటింగ్ వేసిన లైటింగ్ స్వామికి, అలాగే గుడి ముందు పచ్చన కొబ్బరాకులతో డెకరేషన్ చేసిన సందక సురేష్ కి, లైటింగ్ ఒమ్మి కిరణ్ కి, ప్రతి ఒక్కరికి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యం అన్నదాన కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఏ ఒక్కరి వల్ల అయ్యే కార్యక్రమం అయితే కాదు. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి మా యాదవ నాయకులు అందరూ సహకారాలు అందించి ఈ విజయాన్ని చేశాం. ఇది అందరి విజయం. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే కొద్దిగా మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని శ్రమంగా ఇంటికి వెళ్ళే విధంగా చూస్తామని మరొకసారి విధంగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాదు, వెంకట్రావు గారు అంటే నిజంగా ఒక డైనమిక్ హీరో. అది అందరికీ తెలియదేమో, నేను ఎప్పుడు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. వెంకట్రావు అంటే ఒక హీరోయినే కాదు, నిజంగా ఎంత మందినైనా సరే ఒక రాజకీయంగా ఒక పేద కష్టం సుఖం అన్నిట్లో కూడా వాళ్ళిద్దరు భర్త భార్యలు ఉండి ఎదగదులు ఉండి నడిపించే ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నం ఇంతలాగా ఇంత టైం దాకా కూడా పండుగ చేసుకుంటున్నాం అంటే అది నిజంగా మన విశాఖపట్నం చేసుకున్న అదృష్టం. వాళ్ళిద్దరు దంపతులు ఇక్కడికి వచ్చి చేయడం అదే కాదు. ఒంటి మంది రాకుమారి కూడా